So 2x, see properly, 2x plus y minus 5 equal to 0 and 3x minus 2y minus 4 equal to 0. This is the question and we can find out the linear equation, pair of linear equation for two variables. Okay, so just now what we discussed, ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, ఏముంటాయి నేర్చుకున్నాం, ఇంటర్సెక్టింగ్ లైన్, ప్యారలల్ లైన్, కోఎఫిషియంట్. ఇప్పుడు a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఏముంది మనకి, 2x plus y minus 5 equal to 0, 3x minus 2y minus 4 equal to 0. So actual equation ఏంటి, a1x plus b1 y is equal to c1, a2 x plus or minus b2 y plus or minus is equal to plus or minus c. ఇలా ఉండాలి ఈక్వేషన్. మరి ఇక్కడ c ఉందా, ఉందా లేదా? సో ఏం చేయాలి, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫస్ట్. సో 2x plus y is equal to minus 5 plus ఏమైంది, so as well as same we have to learn this, 3x minus 2y is equal to minus 5 plus again plus. Clear? Now so we know that ఇక్కడ a1 by a2, b1 by b2 and c1 by c2 ఈక్వేషన్ తీసుకోండి. దీంట్లో ఎప్పుడైతే a1 by a2 is not equal to b1 by b2 అయిందనుకోండి, అది ఇంటర్సెక్టింగ్ లైన్. a1 by a2 is equal to b1 by b2 అయితే ప్యారలల్, మూడు కూడా ఈక్వల్ అయితే కోఎఫిషియంట్. సో ఈ ఈక్వేషన్ ఇప్పుడు a1 by a2 కంటే మనం ఏమో చదువుతాం. ఫస్ట్ a అంటే a1 అంటే ఎంత, 2 by a2 అంటే ఎంత, 3, b1 ఎంత ఉంది, y ఉంది అంటే ఏం లేకపోతే ఏమనుకోవాలి, 1 by b2 ఎంత ఉంది, minus 2 and c1 ఎంత, by 4 and c2 ఎంత, అంటే మూడు ఈక్వేషన్ ఉన్నాయా. సో ఇది నాట్ ఈక్వల్ అంటే దీన్ని ఏమంటాం మనము, ఇంటర్సెక్టింగ్ లైన్. ఇంటర్సెక్టింగ్ లైన్. ఓకే, ఇప్పుడు దీని నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమున్నాయి, ఓన్లీ వన్ సొల్యూషన్, ఓన్లీ వన్ సొల్యూషన్. ఓకే, క్లియర్? నౌ ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 తీసుకోవాలి. ఈక్వేషన్ 1 అనేది ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా, 2x plus y is equal to minus plus y. ఓకే, సో ఇక్కడ మనము గ్రాఫ్ కావాలంటే మనకి x వాల్యూ y వాల్యూ తెలియాలి. మనం ప్రాబ్లం లో గ్రాఫ్ ఏం చేస్తున్నాము, ఒక నంబర్ తీసుకొని ఇమాజిన్ నంబర్ తీసుకున్నాము, -3 -2 -1 0 1 2 3 1 చేసాము. ఇప్పుడు ఇక్కడ x వాల్యూ మనం తీసుకొని y వాల్యూ పాయింట్ అవుట్ చేయాలి. అంటే మనకి ఏం కావాలి, ఓన్లీ y కావాలి. y కావాలంటే మిగిలిన టర్మ్స్ అన్ని ఏం చేయాలి, ఇక్కడికి పంపించాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ y కావాలంటే ఈ 2x ఇక్కడ పంపించబడింది, ప్లస్ 2x దగ్గరికి వస్తే మైనస్ 2x. ఇది ఒక ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఈక్వేషన్ 2, 3x minus 2y is equal to 4. సో మనకి ఈ మైనస్ 2y కావాలని అనుకో, ఏం చేయాలి, y కావాలి అంటే ఏం చేయాలి, ఈ మైనస్ ఏమంటే అక్కడ పంపించి ఇక్కడ పంపిస్తే ప్లస్ 2y is equal to 3x minus 4 minus 3x, 4 minus 3x. ఇప్పుడు 2 కూడా అవసరం మనకు, ఓన్లీ y కావాలి. అప్పుడేమంటుంది, 4 minus 3x by 2. ఇప్పుడు ఇమాజినరీ నంబర్స్ ఆర్ imaginary numbers. Suppose x is equal to, we can take 0. ఏమైతే చూద్దాం, అంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ x మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 0. అంటే 5 minus 2 into 0 ఏమైతుంది, 0. సో y is equal to ఎంత,
5. ఫస్ట్ ఈక్వేషన్ కి ఏమొచ్చింది 5 వచ్చింది. ఇక్కడ కూడా x is equal to 0 తీసుకుంటే ఏమొస్తుంది చూద్దాం. 4 y is equal to 4 minus 3 into 0 by 2. అప్పుడు ఏమొస్తుంది 4 by 2 అంటే 2 1s are 2 2s. సో y is equal to ఎంత 2 అంటే x 0 తీసుకుంటే y ఫస్ట్ ఈక్వేషన్ కి 5 వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ కి ఏమొచ్చింది 2 వచ్చింది. సో ఒక ఈక్వేషన్ మనం 0 తీసుకున్నాం. నెక్స్ట్ నంబర్ మనం 2 తీసుకున్నాం. ఓకేనా అర్థమైంది. సో నెక్స్ట్ నంబర్ 2 తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. సో ఈక్వేషన్ 1 లా అండ్ అగైన్ ఈక్వేషన్ 2 రెండిట్లో 2 తీసుకున్నాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంది y is equal to 5 minus 2x. Second equation ఏంది y is equal to 4 minus 3x by 2. సో ఇప్పుడు ఇందాక 0 తీసుకున్నాం. సో మనం ఇప్పుడు ఏం చేసుకున్నాం x is equal to 2 తీసుకున్నాం. సో ఏం వస్తుందో చూద్దాం. సో y is equal to 5 minus 2 to the 4. సో y is equal to 5 minus 4 ఎంత y is equal to ఎంత వచ్చింది సెకండ్ ఫస్ట్ ఈక్వేషన్ కి 1 వచ్చింది. అగైన్ సెకండ్ ఈక్వేషన్ కి ఎంత వస్తుందో చూద్దాం. సో y is equal to 4 minus 3 into 1 by 2. So y is equal to 4 minus 3 1s are 3 by 2 అంటే y is equal to ఎంత వస్తుంది 1 by 2 అంటే y is equal to 0.5. ఓకే సో ఇలా ఇప్పుడు మళ్ళా y is equal to 3 తీసుకోండి. చేయండి ఎంత వస్తుంది చెప్పండి. x is equal to 3 తీసుకోండి. x is equal to 3 తీసుకోండి. చేయండి ఎంత వస్తుంది చెప్పండి. ఆన్సర్ డూ ఇట్ ఫాస్ట్. సేమ్ ఈక్వేషన్ ఎలా తీసుకున్నాం y is equal to x is equal to అందులోనే y is equal to x is equal to 3 తీసుకొని చేయండి. ఎంత వస్తుంది ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్ గా. ఓకే కమ్ ఆన్ డూ ఇట్. y is equal to x is equal to 3 తీసుకోండి. తొందరగా చెప్పాలి ఆన్సర్. x is equal to 3